దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడి తత్వాన్ని విశ్వసించిన అర్జునుడు 10వ అధ్యాయంలో నీ ప్రభావాన్ని నాకు స్పష్టంగా నువ్వు తెలియచేస్తే వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను సుమా అంటూ తనలో ఉండేటటువంటి భగవంతుడి గురించి వింటే ఈర్ష్యపడ్డం లాంటి స్వభావం లేదు, వినడానికి నేను సంసిద్ధుడను, అంగీకరిస్తున్నాను నీ ప్రభావాన్ని అని 11-12 శ్లోకాల్లో ప్రశ్న వేస్తే దానికి శ్రీకృష్ణుడు ఆనందించి తన ప్రభావాన్ని తర్వాత 10వ అధ్యాయంలో ఏ తత్వంలో ఎలా తానుంటాడు, అచేతనాల్లో కానీ చేతనాల్లో కానీ ఎలా తన ప్రభావం చేత అవి ఆయా జాతిలో ఉత్కృష్టమవుతున్నాయి అనే విషయాన్ని తెలియజేస్తాడు. అయితే దానికి ముందు వేసినటువంటి తన ప్రశ్నలో కృష్ణుడి యొక్క మాహాత్మ్యాన్ని, ఈయన సాక్షాత్తు భగవంతుడే అనేటటువంటి విషయాన్ని, ఈయనే జగత్ కారణము అంటే జగత్కారణమైనటువంటి తత్వం శ్రీకృష్ణుడై ఇప్పుడు వచ్చి ఉన్నది అనేటటువంటి వాస్తవాన్ని, ఆ జగత్కారణ తత్వం సాక్షాత్తు నారాయణ తత్వము అనేటటువంటి విషయాన్ని ఎన్నోసార్లు ఎంతోమంది మహానుభావులు, వ్యాసుడు, నారదుడు, అంతకుముందు ఉండేటటువంటి మహానుభావులు భీష్మాదులు కూడా వర్ణించినటువంటి రీతి మనకి శ్రీమన్ మహాభారతంలో కనిపిస్తుంది. కనుక నారాయణతత్వం వేరు, కృష్ణతత్వం వేరు కాదు. నారాయణతత్వం ఆదితత్వం. ఆ కాలంలో ధర్మస్థాపన కోసం ఏర్పడ్డ ఒక అవతార విశేషం శ్రీకృష్ణ అవతారము. కనుక ఆయన స్వయంగా కోరుకొని తను ఒక అవతారాన్ని ధరించి వచ్చినాడు. స్వేచ్ఛయ సంభవామి ఆత్మ మాయయా అని తానే చెప్పుకున్నట్టుగా తనే కావాలని వచ్చాడు. అందుచేత ఆ వచ్చినటువంటి అతని జన్మ, అతని కర్మ విలక్షణము. అది మన జన్మల్లాగా మన కర్మల్లాంటివి కావు. దీన్ని 4వ అధ్యాయంలో తను ఇదివరకే చెప్పి ఉన్నాడు. ఆ విషయం అర్జునుడికి కూడా తెలుసును. మనం మర్చిపోతూ ఉంటాం కనుక మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జన్మ కర్మచ మే, నీ జన్మలాగా నీ కర్మ లాంటిది కాదు. మే, నా జన్మ నా కర్మ. ఏమిటి తేడా? ఇవి రెండు కూడా దివ్యం. ఏమిటి దివ్యం అంటే లీలగా స్వీకరించినవి. ఏమిటి లీలగా స్వీకరించడం అంటే శ్రమ లేకుండా గ్రహించినవి. ఈ విషయం మనకి పురాణాలు చెప్తున్నాయి.
బ్రహ్మసూత్రాలు లాంటివి చెప్తున్నాయి కూడా. మనకి పురాణాల్లో క్రీడతో బాలకస్యేవ చేష్టాం తస్య నిశామయ వ్యక్తం విష్ణుస్తథా వ్యక్తం పురుషః కాల ఏవచ. కనిపించేది కానీ కనిపించనిది కానీ ఈ తత్వాలు, ఈ వస్తువులన్నిటి కూడా విష్ణువు యొక్క వ్యక్తమైనటువంటి స్వరూపము. ఏం చేస్తుంటాడైనా క్రీడతో బాలకస్య ఇవ, ఆడుకునే పిల్లవాడిలాగా, చేష్టాం తస్య నిశామయ, చూడు ఆయన చేసే పనులు ఎలా ఉన్నాయో, ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో అని చెప్తోంది పరాశర మహర్షి యొక్క వాక్కు. ఏం చేస్తుంటాడాయన? మోదతే భగవాన్ భూతై బాలః క్రీడనకైరివ. మోదతే భగవాన్, భగవంతుడు ఆనందిస్తూ ఉంటాడాయన. భూతై, ఈ సమస్త చరాచరాత్మకమైనటువంటి భూతములతోటి, కేవలం అచేతనాలు కాదు చేతనాలు కాదు, చరా అచరములు రెండూ కలిసినటువంటి వాటిని మనం భూతములు అని అంటాము. ఇలాంటి వీటితోటి బాలః క్రీడనకైరివ, చిన్నపిల్లవాడు ఆట వస్తువులతోటి ఉయ్యాల్లో పడుకున్నప్పుడు పట్టుకుని ఇటు అటు ఇటు అటు తిప్పుతున్నాడు అంటే అదేదో ఓ పెద్ద వ్యాయామశాలకు వెళ్ళి అందులో ఉండేటటువంటి ఏదో రకరకాలైనటువంటి ఆ వస్తువులతోటి వాడు 1 2 3 అని అలాగా శ్రమపడి వ్యాయామంగా చేసినట్టు చేయడు. ఏదైనా అతను ఆడుతున్నాడంటే అలవోకగా ఆడతాడు అతను. దానివల్ల ఒక ప్రయోజనాన్ని ఆశించకుండా ఆడతాడు. ఇది మన పిల్లల దగ్గర మనం చూసేటటువంటిది. ఇదే స్థితిని మన భగవంతుడి దగ్గర, ఆయన ఈ సకల భూతాలతోటి కూడా ఒక ప్రయోజనాన్ని వాటి నుంచి ఆశించకుండా ఆయన వీటి ప్రవృత్తిని జరిపించును. ఇదే బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుడు లోకవత్తు లీలా కైవల్యం అంటారన్నమాట. అంటే ఈ నారాయణుడు ఈ జగత్ అంతటినీ కూడా కేవలం క్రీడార్థమే, అంటే క్రీడ చేసే పిల్లవాడిలాగా ఇవన్నీ కూడా అఖిల భువన జన్మ స్థేమ భంగాది లీలే అని కీర్తిస్తారు రామానుజ ఆచార్య స్వామి భగవంతుడి యొక్క ఈ తత్వాన్ని గురించి తెలియచేసుకుంటూ. ఏ చ వేదవిదో విప్రాహ, వేదాలని బాగా అధ్యయనం చేసినటువంటి విప్రోత్తములు కానీ, అంటే శాస్త్రం తెలిసినటువంటి మహనీయులు. ఏ చ అధ్యాత్మవిదో జనాః, అనుభవంతో దాని దర్శన పర్యంతము అనుసంధానం చేయగలిగినటువంటి అధ్యాత్మ విధులు కానీ, తే వదంతి మహాత్మానం కృష్ణం, వాళ్ళంతా కృష్ణుడి గురించి ఏమంటుంటారు అంటే సనాతనం ధర్మం, కృష్ణం ధర్మం సనాతనం. ఏదైతే మనం చేస్తామో అవన్నీ కూడా కృష్ణుని గురించి చేసినట్లయితే అది ధర్మం అవుతుంది. కృష్ణం ధర్మం సనాతనం, కృష్ణుడి గురించి చేసినప్పుడే అది ధర్మం అవుతుంది. ఇది సనాతనంగా వస్తూ ఉండేటటువంటి క్రమం ఇది. పవిత్రాణం హి గోవింద, ఆయనే గోవిందుడు, లోకాలను నిలిపేవాడు. ఆయన పవిత్రం, పాపం నుంచి తొలగించేవాడు. పవిత్రాణం హి గోవింద పవిత్రం పరమం ఉచ్యతే. పవిత్ర ద్రవ్యాలు లోకంలో చాలా ఉంటాయి. అలాంటి వాటి అన్నింటికంటే కూడా పరమం పవిత్రం ఉచ్యతే. వాటన్నిటికంటే పరుడని మనకి తెలుస్తోంది. పుణ్యానామపి పుణ్యోసౌ, లోకంలో వాడికి ఒక యోగ్యతని కలిగించేటటువంటి, శుభాల్ని కలిగించేటటువంటి ఏ ఉంటాయో అలాంటి వాటికి కూడా ఆ శుభకరత్వ శక్తిని ఇచ్చేవాడు ఈయన. మంగళానాం చ మంగళం, మంగళము అశుభాల్ని దూరం చేసేటటువంటివి, శుభాల్ని ఇచ్చేటటువంటివి ఏ ఉంటాయో అలాంటి వాటికి
మంగళకారత్వ శక్తిని ఇచ్చేవాడు ఈయన. త్రైలోక్యం పుండరీకాక్షో దేవదేవ సనాతన ఆస్తే హరి. అచింత్యాత్మ ఇలాంటి వాడని తెలుసుకోవడానికి అందనివాడు. స్వభావాలు లేనివాడని కాదు, నిర్గుణుడని కాదు అర్థం. అచింత్య ఆత్మ, ఇంత అని చింతించడానికి అందనివాడు అంటే ఎంత గొప్పవాడో తెలియదు అన్నమాట. అలాంటి వాడి దగ్గరికి మనం ఎందుకంటే ప్రయత్నం చేయడం అంటే ఎంత అందుకుంటే అంతంత ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయన. అంచేత త్రైలోక్యం, ఈ ముల్లోకాలు కూడా, ముల్లోకాలంటే మన ఉండేటటువంటి లోకం, మనకి ఉపరితన లోకాలు ఏమున్నాయో అవన్నీ, మనకి అధోలోకాలు ఎన్ని ఉన్నాయో మొత్తం అన్నీ కూడా పుండరీకాక్ష దేవదేవ. దేవ, ఈ లోకంలో ప్రకాశించేటటువంటి తత్వాలు ఏమున్నాయో అలాంటి వాటి అన్నిటి కూడా ఆ ప్రకాశకత్వ శక్తిని ఇచ్చేటటువంటి వాడు ఆయన. ఎవడైనా పుండరీకాక్ష, ఇది చాలా గొప్ప పదం అండి. ఇది వేదాలు అంగీకరించినటువంటి 2 పదాల్లో ఒక పదం ఇది. 2 పదాలు ఏవేవి? ఒకటి నారాయణ, మరొకటి పుండరీకాక్ష. పరతత్వ నిర్ణయం చేయడానికి వాడినటువంటి అసాధారణమైనటువంటి నామాలు ఇవి 2. కనుక ఈ కృష్ణుడు అని ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ తత్వం ఎవరు? పుండరీకాక్ష దేవదేవ. దేవతలందరికీ కూడా దేవత్వాన్ని అనుగ్రహించేవాడాయన. సనాతన, ఇతనే ఎల్లప్పుడూ అలాంటి యోగ్యతలు కలిగి ఉండేవాడు కూడా అనాది నుంచి. ఆస్తే హరి అచింత్యాత్మ, ఈయనే అచింత్యాత్మ హరి. పాపములని సర్వమును కూడా హరించువాడు ఈయన. ఈయన కృష్ణుడేనండి, కృష్ణుడే. అయితే ఆయన హరి, పుండరీకాక్షుడు. మళ్ళీ పుండరీకాక్షుడు అంటే మళ్ళీ ఎవరండి? కృష్ణుడే కదా. కనుక కృష్ణుడే ఆది మూలము. మరి కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది మనకి చెప్తోంది, మళ్ళీ అదే భారతం తెలియజేస్తోంది. ఏషః నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవనికేతనః నాగపర్యంతం ఉత్సృజ్య ఆగతః మధురాం పురీం. పుణ్యా ద్వారవతీ యత్రాస్తే మధుసూదనః సాక్షాద్దేవః పురాణోసౌ సహి ధర్మః సనాతనః. అరణ్య పర్వంలో మనకి ఈ విషయం చాలా స్పష్టంగా మహానుభావులందరూ కూడా ముద్ర వేసి మరీ చెప్తున్నారు. ఎవడి కృష్ణుడు, ఎవడి పుండరీకాక్షుడు? ఏషః నారాయణ శ్రీమాన్, ఈయనే శ్రీమన్నారాయణుడు. అక్కడి నుంచి వచ్చాడు ఈయన. ఎక్కడి నుంచి? క్షీరార్ణవ నికేతన, పాల సముద్రం నుంచి వచ్చినవాడు ఈయన. శ్రీతో చేరి ఉండువాడు, శ్రీయపతి అని నిరూపణ చేస్తున్నాడు. శ్రీకి పతి అయినవాడు నారాయణుడు. ఆయన నారాయణుడు అంటే సకల వస్తువులకి కూడా లోపల బయట ఉండేవాడు అని మనం గతంలోనే అనుకుంటున్నాం. కానీ ఆయనకి ఒక విశేషణం కూడా ఇప్పుడు వేసి చెప్తున్నాడు మనకి ఇందులో. శ్రీమాన్ నారాయణ, ఆయన శ్రీతోటి నిరంతరము చేరి ఉండువాడు అంటే శ్రీమన్నారాయణుడు. మళ్ళీ మనం ఆ వివరాలు తెలుసుకోవాలి అని అంటే మళ్ళీ మనం ఆగమాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆగమాల్లోకి వెళితే భగవంతుడికి 5 స్వరూపాలు ఉన్నాయ్యా. 5 స్వరూపాల్లో మొదటి స్వరూపం అనేటటువంటిది ఒకటి పరమపదంలో ఉండేది, ఆయన పరవాసుదేవుడు. 2వ స్వరూపం క్షీరార్ణవ నికేతనుడు. ఆ క్షీరార్ణవంలో కూడా మళ్ళీ ఆయన 5 స్వరూపాలతో 4 స్వరూపాలతో ఉంటాడు. వాసుదేవ స్వరూపం ఒకటి, సంకర్షణ స్వరూపం ఒకటి, ప్రద్యుమ్న స్వరూపం ఒకటి, అనిరుద్ధ స్వరూపం ఒకటి, ఆమోద ప్రమోద సమ్మోదాది నామాలతోటి వాటిని కీర్తిస్తారు. ఆ 3 స్థానాల్లోంచి కూడా ఒక దాంట్లో సృష్టి చేస్తాడు, ఒక దాంట్లో స్థితి చేస్తాడు, ఒక దాంట్లో సంహరణం చేస్తాడు,
ఇందులోకి తీసుకుంటాడు, తిరిగి అందులోంచి బయటికి తెస్తాడు, మధ్యలో ఉండేటువంటి ప్రద్యుమ్న స్వరూపంతో సంరక్షణ చేస్తాడు. ఇవన్నీ మనకి ఆగమాలు వివరిస్తాయి. ఆ వివరాలన్నిటినీ వాసుదేవ స్వరూపంతో వీటన్నిటినీ కూడా ఆయన నియంత్రిస్తూ ఉంటాడు. దానికి వ్యూహము అని పేరు పెట్టారు. అనిరుద్ధ స్వరూపము, ఇదంతా మళ్ళీ శ్రీమన్నారాయణ యొక్క విభూతే. అందులోంచి వచ్చినవే అవతారాలు. అందులో ఒకటి కృష్ణావతారం. అంచేత ఏషః అని కృష్ణుని చూపిస్తూ నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన అని అక్కడికి సంబంధం పెట్టి చెప్పారు. ఇక మళ్ళీ మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామో అనేటటువంటి భయం చేత కనుక ఈ వ్యూహాల్లోంచి వచ్చేటువంటి అవతారాలు, ఆ అవతారాల తర్వాత మరొక స్థానం ఆయనకి ఈ సకల చరాచరాత్మక వస్తువులన్నిట్లోనూ ఆత్మగా ఉండేటటువంటిది, లోపలుండి నడిపించేది అంతర్యామి అని అంటారు. అదొక స్థానం. దాని తర్వాత ఏ కాలంలో వాడికైనప్పటికీ కూడా చూసి స్వయంగా వారి దేహాలతోటి వారు ఆరాధనాదులు చేయడానికి వీలయ్యేట్టుగా కనిపించేటటువంటి విగ్రహ స్వరూపంలో ఉండేది అర్చ అని పేరు. ఆలయంలో విగ్రహంగా ఉండేది కూడా సాక్షాత్తు భగవానుడే. ఇది భగవంతుని యొక్క 5వ స్థానం. ఈ 5 కూడా కనిపించే స్థానాలు. ఇది ఆయనకి ఒక రూపం. కనిపించే 5 స్థానాల్లో ఉండేటటువంటి ఆ విభూతులకు ఒకటి, కనిపించని రూపం మరొకటి. భగవంతుడికి ఉండేటటువంటి ఒకటి వ్యక్తము, ఒకటి అవ్యక్త స్వరూపాలు. వ్యక్త స్వరూపాల్లో ఈ 5 ఉంటాయి. అవ్యక్త స్వరూపంలో ఆయన అంతటా వ్యాపించి ఉంటాడు. ఇది తర్వాత చెప్పబోతాడు మనకి. మయా తతమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా. ఈ జగత్తంతా నా చేత ఇదంతా కూడా వ్యాప్తమై ఉందయా, కానీ దానికి పేరు వేరు. అది అవ్యక్తం అంటాం దాన్ని. అది ఎవరికి కనిపించదు. మట్టి కంటికి అసలు కనిపించదు. దివ్య నేత్రాలకు కూడా బహుశా అది కనిపిస్తుందో కనిపించదో తెలియదు. ఆయనే ఇచ్చే నేత్రానికైతే మాత్రం అది కనిపిస్తుంది. ఇది మనకి 11వ అధ్యాయంలోకి వెళ్ళాక తెలుస్తుంది. దివ్యం దదామి తే చక్షు పశ్య. నేను నీకు ఇస్తున్నాను, దీంతో నువ్వు చూడు అని ఆయనకి చూపించాడు ఆయన. అందుచేత అవ్యక్త స్వరూపం ఒకటి, వ్యక్త స్వరూపం ఒకటి. ఇది భగవంతుడికి ఉండేటువంటి 2 స్వరూపాలు. అవ్యక్తం మనం పక్కన పెట్టేయాలి, అదే మనకు కనిపించేది కాదు కనుక. కానీ అది మనందరి మధ్య ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఉంది. అందుకోసం ఎక్కడి నుంచే ఆయన ప్రకటితుడు కాగలుగుతాడు. మనం గతంలో అనుకున్నాం ఈ విషయాన్ని గురించి. గజేంద్రుణ్ణి కాపాడడానికి వచ్చినప్పుడు ఆ అవ్యక్తంలోంచే వచ్చాడు అని నేరుగా. హరి రూపంలో వచ్చాడు ఆయన. ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి నరసింహగా వచ్చినప్పుడు కూడా అవ్యక్తంలోంచే వచ్చాడు ఆయన, విచిత్ర రూపధారణ చేసి. తిరిగి మళ్ళీ దాంట్లోకే ఆయన చేరిపోతాడు ఆయన. వ్యక్త రూపాలుగా ఉండేటటువంటి 5 వేరు. ఈ 5 పార వ్యూహ విభవ అంతర్యామి అర్చ అని అంటారు. ఇందులో వచ్చేటటువంటివన్నీ కూడా ఆ వ్యూహంలోంచి వస్తాయి. ఆయన క్షీరార్ణవ నికేతన ఏషః శ్రీమాన్ నారాయణ. నాగపర్యంకం ఉత్సృజ్యహి. ఆయన అక్కడ నాగపర్యంకం మీద ఉంటాడు. దాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి తాను రూపాన్ని తీసుకుని ఆగతః మధురాం పురీం. మధురాపురంలో జైల్లో పుట్టాలి అనుకుని వచ్చాడాయన. తల్లిదండ్రుల్ని నిర్ణయం చేసుకుని వచ్చాడాయన. పెరగాలి అని గోకులానికి పోయాడు. తల్లిదండ్రుల్ని నిర్ణయం చేసుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి మిగతావన్నీ చేస్తున్నాడు. ఇది మహాభారతం తెలియచేస్తోంది. అంతేకాదు పుణ్యాద్వారవతి యత్రాస్తే మధుసూదన. ద్వారవతి ద్వారకా నగరం తర్వాత నిర్మాణం చేసుకున్నాడు. కొంచెం పెద్దవాడైన తర్వాత ద్వారకా నగరాన్ని నిర్మాణం చేసుకున్నాడు. వెళ్ళి అక్కడ కూడా ఆయన రాజ్య స్థాపన చేశాడు. ఆయన కూడా మధుసూదన, మధు సంహారం చేసిన వాడు కూడా ఆయనే. సాక్షాత్ దేవ,
పరమాత్మ అనేటటువంటి పేరు ఈయనకే తగును. పురాణ అసౌ, ఈయన ఎప్పుడు నిత్యనూతనుడై ప్రకాశించేటటువంటి వాడు సుమా. సహి ధర్మ సనాతన, ఈ తత్వాన్ని తెలుసుకోవడమే సనాతన ధర్మాన్ని గుర్తించడం అంటే. ఈ మాట మనకి స్పష్టంగా చెప్తున్నాడు వేదవ్యాస భగవానుడు. అక్కడితో ఆగలేదేనా. ఎత్ర నారాయణో దేవ పరమాత్మా సనాతన తత్ర కృత్స్నం జగత్ పార్థ తీర్థాని ఆయతనాని చ. ఎత్ర నారాయణో దేవ, ఈ లోకాలన్నిటినీ కూడా తన యొక్క క్రీడగా కలిగినటువంటి దేవదేవుడు నారాయణుడు అని చెప్పామే. ఆయన పరమాత్మ, ఆత్మలని కూడా శాసించువాడు ఆయనే. సకల ఆత్మలని కూడా వాడు నిత్యుల, ముక్తుల, బద్ధుల, దేవతల, మనుషుల, తిరియక్ స్థావరాల ప్రశ్నే లేదు. పరమాత్మ సనాతన, ఎల్లప్పుడూ ఉండేవాడు ఆయన. ఆయన ఎక్కడ ఉంటాడని మనం గుర్తిస్తాము. తత్ర కృత్స్నం జగత్ పార్థ, మొత్తం ఈ చరాచరంతా అక్కడే ఉంటుంది అని గుర్తుపెట్టుకో. తీర్థాని, ఎక్కడ ఆయన్ని మనం గుర్తిస్తామో సకల తీర్థాల ప్రభావము అక్కడ ఉంటుందని జ్ఞాపకం పెట్టుకో. ఆయతనాని చ, ఆయతనములు అంటే స్థానాలు, మన ఆలయాలు అన్నమాట. తత్పుణ్యం, అదే మనకి పుణ్యములను ప్రసాదించేది. తత్పరం బ్రహ్మ, అది మనకి సర్వ జగత్ కారణము. తత్తీర్థం, అది మన దోషాలు కడిగేది. తత్తపోవనం, అదే మనకి అన్ని రకాలైనటువంటి సిద్ధులని కలిగించే స్థానము. తత్ర దేవర్షయ సిద్ధా సర్వే చేవ తపోధనా, అక్కడే మొత్తం ప్రభావం కలిగిన వాళ్ళంతా ఉంటారనుకో. ఆదిదేవో మహాయోగి యత్రాస్తే మధుసూదన, కృష్ణుని చూపిస్తూ ఋషులంతా చెప్పిన మాట ఇది. పుణ్యానామపి తత్పుణ్యం, పుణ్యములన్నిటికీ పుణ్యాన్ని ఇచ్చేది ఇదే, పుణ్యత్వాన్ని కలిగించేది ఈ తత్వమే. మా భూతే సంశయో అత్ర వై, నీకేమీ డౌట్ వద్దయ్యా బాబు, మేము చెప్తున్నాం, నువ్వు విశ్వసించు. ఋషులు చెప్తున్నారు పాండవులతోటి. ఎవరిని చూపించి? ఎవరినో చూపించి చెప్తున్నారేమోనండి. కాదు, కృష్ణయేవ హి లోకానాం ఉత్పత్తి అపిచ అప్యయ, కృష్ణుని చూపించి చెప్తున్నారు. ఈయనే ఇప్పుడు మేము చెప్పేటువంటి తత్వం అంతా కూడా. కృష్ణ ఏవ హి, ఇతడే లోకానాం ఉత్పత్తి, ఈ లోకాలకి ఆకారాన్ని ఇచ్చేది. అపిచ అప్యయ, తిరిగి వీటన్నిటి తనలో చేర్చుకునేది కూడా ఆయనే. కృష్ణస్య హి కృతే భూతమిదం విశ్వం చరాచరం. కృష్ణస్య హి కృతే, చాలా అందమైనటువంటి పదం ఇది. కృష్ణుని కొరకే, అర్థం ఏమిటి? ఆయనకి చెందినది, ఆయనకి శేషభూతమైనది, ఆయన లేనిదే ఉండనిది. ఏది? ఇదం విశ్వం చర అచరం, ఈ సకలమైనటువంటి విశ్వం అంతా కూడా. ఇది ఋషులు చెప్పిన మాట, మహానుభావులు నారదాదులు చెప్పిన మాట. ఈ మాటని అర్జునుడు గతంలో విన్నాడు, ఇప్పుడు అతనికి జ్ఞాపకం వచ్చింది. అందుకే నేను విశ్వసిస్తున్నానయ్యా శ్రీకృష్ణ, నువ్వు ఇది వాళ్ళు చెప్పారు, అసలు నువ్వే చెప్పావు కూడా మాకు గతంలోను. భూమిరాపోనలో వాయు, మనకి 7వ అధ్యాయం ప్రారంభం చేస్తూనే మొత్తం 8 వస్తువులుగా ఈ ప్రపంచాన్ని అంతటినే విడదీసి ఇదంతా అపరా ప్రకృతి అని చెప్పి, దాని లోపలుండి దాన్ని నడిపించేటటువంటి జీవుడొకడు, వాడు పరాప్రకృతి అని, ఈ 2 కూడా నీ అధీనంలో ఉంటాయని నువ్వు చెప్పావే, అది నేను విశ్వసిస్తున్నాను. అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే, ఇది కూడా నువ్వు చెప్పిన మాటే. ఇవి నేను అంగీకరిస్తున్నానయ్యా. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రమాణాలు ఎన్నని మనం చెప్పాలి. భగవతత్వాన్ని, ప్రమాణాలని
చూడనటువంటి విశ్వసించని వ్యక్తులు పలికే పలుకులు రకరకాలుగా ఈ లోకాన్ని తప్పుదారి పట్టిస్తాయి. కానీ ప్రమాణాన్ని అంగీకరించి, అందుకే రామానుజాచార్యుల వారు వేదార్థ సంగ్రహం అనే గ్రంథాన్ని రచించిన తర్వాత చివర చెప్పారండి ఒక మాట, ప్రమాణతంత్రాః సంతీతి కృతః వేదార్థ సంగ్రహ. మాత్సర్యం లేని వాళ్ళు, బుద్ధిమంతులు, పెద్దలు, మహానుభావులు లోకంలో ఎప్పటికీ ఉంటారు. అంతేకాదు ప్రమాణతంత్రాః సంతీతి, మాట్లాడేటటువంటి మాటకి వెనకాతల ఒక ప్రమాణాన్ని కలిగి, అది ఏ ప్రమాణమైనా కానివ్వండి, కానీ ఒక ప్రమాణ తంత్ర, దానికి వాడు కట్టుబడి ఉండాలి అన్ని రకాలుగా, అన్ని సమయాల్లో, అన్ని స్థానాల్లో. అప్పుడు వాడిని ప్రమాణతంత్రుడు అని అంటాం. ప్రమాణతంత్రాః సంతి, ఉంటారు కూడా. అందుకే నేను ఈ వేదార్థ సంగ్రహాన్ని రచించా. అన్నీ మీ ముందర తెచ్చి పెడుతున్నా. దాంట్లో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో చూపిస్తున్నా, ఎలా సమన్వయం చేసుకోవచ్చో నిరూపిస్తున్నా. ప్రమాణాన్ని అనుసరించి సాగితే అంగీకరించండి, కాకపోతే చెప్పండి, దాన్ని మళ్ళీ నేను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. లేదు, వాళ్ళు చెప్పింది పరమ ప్రమాణము, అదే అర్జునుడు ఇక్కడ అంగీకరిస్తున్నాడు. ఇదంతా నిన్ను గురించి చెప్తున్నారయ్యా, సర్వమేతద్ ఋతం మన్యే, ఇదంతా కూడా వాస్తవము అని నేను చెప్తున్నాను, నేను విశ్వసిస్తున్నాను. నిన్ను గురించి వారందరూ చెప్పేటటువంటి ఆ వైభవాన్ని నేను అంగీకరిస్తున్నాను కృష్ణ. కనుక ఇప్పుడు నాకు నీ ప్రభావాన్ని గురించి మరింత చక్కగా వివరించేటటువంటి అనుగ్రహాన్ని చూపు అని ప్రార్థన చేస్తాడు. ఈ 10వ అధ్యాయంలో ముందు ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.